సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 2 మార్క్స్ అనేది ఎప్పుడు వస్తుంది? సో 1 మార్క్ వచ్చి మనకి ఒక క్వశ్చన్ వచ్చి డైరెక్ట్గా మనకి ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మీద డైరెక్ట్గా అడుగుతారు. ఇంకో క్వశ్చన్ వచ్చి మంత్స్ కొద్దిగా మార్చడం కానీ, లేదంటే రేట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కింద మనకి ఇస్తున్నారన్నమాట. సో ఈ టాపిక్లో మీకు మొత్తం అన్ని కవర్ చేస్తున్నాను ఈ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి. చూడండి, ఇట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ is the interest calculated on a certain sum at a certain rate of interest on flat basics irrespective of time intervals. సో నార్మల్గా చెప్పుకోవాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం తెలుగులో సాధారణ వడ్డీ అంటాం. సో మనం ఎవరికైనా ఒక 100 రూపీస్ అప్పు ఇచ్చారు, మీరు అప్పు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలని చెప్పారు. అది పర్సంటేజ్. ఇప్పుడు యాక్చువల్గా ఒక 1 మంత్కి వచ్చి 1 రూపీ అన్నారనుకోండి, 100కి ఎంత అవుతుంది? 1% చొప్పున చూస్తుంటే 1 రూపీ అవుతుంది. అదే 10% చూస్తే 10 రూపీస్ అవుతుంది 100 రూపీస్కి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది. సో సరే చూడండి ఒకసారి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ. సింపుల్ ఇంట్రెస్ట్ని నేను ఈ ప్రాబ్లం చేసినప్పుడల్లా ఎస్ఐ అని కాల్ చేస్తాను. ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పీ మీన్స్ ప్రిన్సిపల్, మనం ఇచ్చిన అమౌంట్. ఇప్పుడు ఇందాక మీకు ఏమన్నా 100 రూపీస్ అన్నాను కదా, అది ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. టీ అంటే టైం, ఆర్ అంటే రేట్, ఇంట్రెస్ట్ రేట్ అనమాట. టీ అంటే టైం, ఎన్ని మంత్స్ కానీ ఇయర్స్ కానీ అవి చూసుకుంటాం. సో మీకు అమౌంట్ కావాలి అనుకుంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటాం. ఏ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ అంటే ఏ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ అంటే ఇక్కడ ఎస్ఏ అన్నాను కదా, సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. పీటీఆర్ బై 100. సో ఆ ఏ ఈక్వల్ టు ఇక్కడ పీని కామన్ చేస్తున్నాను. ఎక్కడో పీ ఉంది, ఎక్కడో పీ ఉంది కాబట్టి ఈ రెండింటిని కామన్ తీసేస్తే పీ ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100 వస్తుంది. అంటే మీరు అమౌంట్ ఎప్పుడైనా కనుక్కోవాలంటే ఫార్ములా వాడతారు, పీ ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100 అనేది తీసుకోవాలి. సరే, అదే మీకు డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. మీకు రేట్ కావాలంటే రేట్ ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100 బై పీటీ అని తీసుకుంటారు. అదే మీకు ప్రిన్సిపల్ కావాలి, సో రిమైనింగ్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎస్ఏ ఉంది, ఆర్ ఉంది, టీ ఉంది. అప్పుడు ఏం చేస్తారు? పీ ఈక్వల్ టు ఎస్ఐ 100 బై ఆర్టీ అని తీసుకుంటారు. అదే టైం కావాలంటే ఎస్ఐ ఇంటూ 100 బై పిఆర్ అనేది తీసుకుంటారు అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ 2000 earn in 18 months at 6% per annum? సరే, హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ మనల్ని ఏం కట్టమన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ కట్టమన్నాడు. డైరెక్ట్గా అడిగాడు కాబట్టి ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అని ఫార్ములా యూజ్ చేయాలి. వెరీ గుడ్. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 2000. ఓకే, 18 months అన్నాడు, కానీ మనం తీసుకునేది ఎప్పుడు ఇయర్స్లో తీసుకుంటాం కాబట్టి దీన్ని ఇయర్స్లోకి మనం కన్వర్ట్ చేద్దాం. సో 6% per annum. సరే, ప్రిన్సిపల్ కరెక్ట్గా ఇచ్చాడు అంత 2000. టీ టైం 18 months, బట్ మంత్స్ నాకు వద్దు, ఇయర్స్ కావాలి కాబట్టి 18 monthsని ఇయర్స్లో మార్చాలంటే 18/12 అనుకుంటే నాకు ఇయర్స్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. రేట్ అనేది 6%. సరే, మన ఫార్ములాకి వస్తే ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 తీసుకుంటే చూడండి, 2000 ఇంటూ 18 ఇంటూ 6/12 100. 12 ఎందుకు వేసుకున్నాం? 18 monthsని ఇయర్స్ కింద మార్చడం కోసం అనమాట. సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 6 12లో 2 times పోతుంది. ఈ 2 ఇందులో వస్తే 18లో 9 times పోతుంది. 9 ఇంటూ 20 ఎంత వస్తుంది? 180 అనేది వస్తుంది యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం. A man deposited rupees 400 for 2 years, 550 for 4 years and 1200 for 6 years. He received 1020 rupees as the total simple interest. The rate of interest for annum is. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి 3 అమౌంట్స్ ఇచ్చారు. ఫస్ట్ అమౌంట్ ఎంత? 400 రూపీస్. అది ఎంతకాలం ఉంచాను? 2 years ఉంచాను. సో సెకండ్ అమౌంట్ ఎంత? 550, అదంతా 4 years ఉంచాను. నెక్స్ట్ 1200, అదంతా 6 years ఉంచాను. హీ రిసీవ్డ్ 1020 at the total simple interest. The rate of
ఇంట్రెస్ట్ ఫర్ యానం. సో ఇక్కడ అమౌంట్ టైం వేసుకోండి. 400కి ఎంత 2 ఇయర్స్, 550కి ఎంత 4 ఇయర్స్, 1200కి ఎంత 6 ఇయర్స్. దేనికి దానికి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాని తీసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా సపరేట్గా ఇచ్చాడు. 400 2 ఇయర్స్, 550 4 ఇయర్స్, 1200 6 ఇయర్స్. కాబట్టి 400 ఇంటూ 2 ఇంటూ మనకి రేట్ తెలుసా? తెలియదు. వాడు అడిగిందే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి 400 ఇంటూ 2 ఇంటూ 100/100 ఈ ఫస్ట్ దానికి ఇచ్చుకున్నాం. తర్వాత 550 ఇంటూ 4 ఇంటూ R/100, తర్వాత 1200 ఇంటూ 6 ఇంటూ R/100. సో మొత్తం ఇదంతా కూడా దేనికి సమానం? నేను తీసుకున్న అమౌంట్. నేను ఎంత అమౌంట్ తీసుకున్నాను? 1020 రూపీస్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తారు? మూడిట్లో R కామన్ తీసేయండి. అంటే 800/100. 550 ఇంటూ 4, 550 ఇంటూ 4 చేస్తే 2200 వస్తుంది మీకు బై 100. ఇక్కడ యాక్చువల్గా 6 12 అంతా 72, 7200/100 ఈక్వల్ టు 10 20. ఇక్కడ R కామన్ మామూలుగా చేస్తాం కదా. ఈ మూడిట్లకి కింద మనకి 100 కామన్గా ఉంది కాబట్టి 100 ఉంచేసాం. 800 ప్లస్ 2200 ప్లస్ 7200. 800 ప్లస్ 2200 ఎంత? 3000. 3000 పర్ 7000 10,000. 10,200 అనేది పైన వస్తుంది. ఈ కింద 100 వస్తుంది. సో అదంతా కూడా దేనికి సమానం? 10 20కి సమానం. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఈ 10,200/100 ఈక్వల్ టు 1020. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ R ఈక్వల్ టు వీటిల్ని ఇటువైపు పంపించేస్తే రివర్స్ అవుతుంది మనకి. 1020 ఇంటూ 100 ఇక్కడ ఉన్న 10,200 కిందకు వస్తుంది. అదంతా మీరు సింప్లిఫికేషన్ చేయగలిగితే మీకు వచ్చేది ఎంతంటే 10% అనేది వస్తుంది. సో ఈ టైప్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో నెక్స్ట్, at which sum the simple interest at the rate of 3/4% per annum will be 210 in 1/3 years. ఇక్కడంతా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చారు, అది అలాగో చూద్దాం. ప్రిన్సిపల్ ఏమైనా ఇచ్చాడా? మనకు అనుకోవాల్సింది ఏంటి? ప్రిన్సిపల్ అనేది మనం గెస్ చేయగలగాలి ఇక్కడ. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 210. టైం ఎంత ఇచ్చాడు? 1/3. 1/3 కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాను? 3 ఇంటూ 2 ఎంత? 6 ప్లస్ 1 7/3 వస్తుంది. ఇక్కడ 7/3 ఇయర్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి రేట్ ఎంత? 3/4 అంటే 3 4s ఎంత? 12. 12 ప్లస్ 3 ఎంత? 15/4. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 210. ప్రిన్సిపల్ అనేది మనకు తెలీదు. టీ ఎంత? 7/3. ఇక్కడ 7 ఇక్కడ 3 వేసుకున్నాం. నెక్స్ట్ రేట్ ఎంత? 15/4 కాబట్టి 15/4 వేసుకుని ఇంటూ 100. దీని అంతటిని మనం సింప్లిఫికేషన్ చేయగలిగితే మనకు వచ్చేది ఎంతంటే 2400 వస్తుంది. సో ఈ 3 15 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. ఈ 5 100 ఎన్నిసార్లు పోతుంది? 20 టైమ్స్ పోతుంది. అలా మీరు ఒక్కసారి ఈ సింప్లిఫికేషన్ అనేది చూడగలిగితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదంతా చేసిన తర్వాత యువతర పంపించాలి మళ్ళీ మీరు. చూడండి, ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఈ P ఇక్కడ నుంచి ఇటు పంపిస్తే ఏమొస్తుంది? 210 ఇంటూ 100 ఇంటూ 3 ఇంటూ 4 బై ఇక్కడ పైన ఉన్నది అవతలకి వెళ్తే 7 ఇంటూ 15. దాని అంతటిని నేను ఈ 7 210 ఎన్నిసార్లు పోతుంది? 30 టైమ్స్ పోతుంది. 15 30 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఇదంతా కూడా సింప్లిఫికేషన్ చేస్తే మీకు వచ్చేది 2400 వస్తుంది. సో నెక్స్ట్ వన్, ఇఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years be equal to 30% of the principal, it will be equal to the principal after. సో ఇక్కడ ఏమంటున్నాడు? if the simple interest for 6 years be equal at 30%, అంటే 6 years అనేది ఈక్వల్ టు 30% అంటే ఇది ఖచ్చితంగా 1 yearకి ఎంత అవుతుంది? 5% అవుతుంది. అంటే 6 5 30. ఇక్కడ ద ప్రిన్సిపల్ ఇట్ విల్ బి ఈక్వల్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్టర్. సరే చూద్దాం ఎన్ని ఇయర్స్కి ఈ ప్రిన్సిపల్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అవుతుంది అనేది అడుగుతున్నారు అనమాట. ప్రిన్సిపల్ P ఈక్వల్ టు X. 6 years సింపుల్ ఇంట్రెస్ట్ 30% ఆఫ్ ప్రిన్సిపల్. 1 ఇయర్కి ఎంత? 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత మనకి ఇంకా తెలియదు.
సో I ఈక్వల్ టు PTR బై 100. సో ఎక్స్ టీ ఇంటూ 5/100. సో మనం సింప్లిఫికేషన్ చేయగలిగితే ఎంత వస్తుంది మనకి? అది 20 ఇయర్స్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ ఇయర్స్ a sum will be the thrice of it at the rate of 10% annum? In how many years a sum will be twice of it at rate of 10% per annum? ప్రిన్సిపల్ ఎంత మనం అంతా ఇక్కడ అజంప్షన్ చేసుకోవాలి, ఎందుకంటే వాడు ఏమీ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి. పి అనేది ఎక్స్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 2x, రేట్ ఎంత 10%, టైము సో అదే మనం కనుక్కోవాలి కాబట్టి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR బై 100. 2x అనేది ఇక్కడ నేను అజంప్షన్ చేసుకున్నాను కాబట్టి 2x అది. సో ఎక్స్ ఇంటూ పి ఎంత ఎక్స్, టీ ఎంత తెలియదు మనకి, ఆర్ ఎంత 100, ఎక్స్ 10t/100 మనకి ఏమొస్తుంది? సింప్లిఫికేషన్ చేస్తే 20 ఇయర్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ 5000 ఎర్న్ ఇన్ 2 years at 3% per annum? ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 5000. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఇందులో ఇండైరెక్ట్ ఏమీ లేదు. టీ ఎంత, టైం 2, రేట్ ఎంత 3. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR బై 100. అంటే ఇక్కడ 5000 ఇంటూ 2 ఇంటూ 3/100. ఈ 2 zeros పైన 2 zeros క్యాన్సిల్ చేస్తే 52 ఎంత 100. 100 ఇంటూ 3 ఎంత? సో మనకి 300 వస్తుంది. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కంపల్సరీగా మనకి 2 ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. మీరు ఇందులో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR బై 100 అని ఒక్క ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే మనకిచ్చి 50 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ మన చేతిలో ఉన్నట్టే అనమాట. సో ఒకటి డైరెక్ట్గా మీకు ఫార్ములా తెస్తాడు, రెండు ఏం చేస్తాడంటే కొద్దిగా ఈ టైంని కానీ లేకపోతే ఇంట్రెస్ట్ని కానీ రేట్ని కానీ కొద్దిగా మార్చి మిమ్మల్ని అడుగుతాడు. సో అది చాలా ఈజీగానే మీరు ఫాలో అవ్వచ్చు. సో మన బుక్ ఉంది కదా, ఆ బుక్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1 by 1 మీరు చేయండి. మీకు తెలియని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ పెడితే నేను మీకు చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను.